హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ -123. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో దీపావళికి ముందు రోజు కొంచెం కబోర్డ్లో అన్ని బట్టలు నీట్గా సర్దుదామనేసి వచ్చినప్పటి నుంచి అసలు సర్దలేదు ఫ్రెండ్స్. ఇంకెలా పెట్టుకుని అలాగే ఉన్నాయన్నమాట. సో కబోర్డ్ అయితే నీట్గా శుభ్రంగా చేసేసుకొని మంచిగా పాపవన్నీ ఒక సైడు, బాబు ఒక సైడు అలా సర్దుకుందామనేసి అయితే నీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఏమన్నా మీకు ఏదైనా సౌండ్లు వినిపిస్తే కనుక ఏమనుకోవద్దని ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మంచిగా అయితే ఫస్ట్ మంచిగా పొరకుతోనైతే శుభ్రంగా ఉడ్చేసుకొని తర్వాత పేపర్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా న్యూస్ పేపర్స్ అయితే చూడండి మంచిగా నీట్గా ఎక్కడక్కడ సర్దేసిన తర్వాత ఓవరాల్గా నా కబోర్డ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా సర్దుకున్నాం కదా. ఇలా సర్దుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 2-3 డేస్ కంతా మళ్ళీ మనం తీసినప్పుడు అన్నీ అయితే అలా అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మంచిగా కబోర్డు క్లీనింగు అలాగే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్గా ఎలా చేసుకున్నానని అయితే మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నీట్గా ఫ్రెండ్స్. డీప్ క్లీనింగ్ వచ్చేసి నెలకు ఒక్కసారి కానీ చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. మధ్యలో ఇంకా అప్పుడప్పుడు ఏవైనా కొంచెం నీట్గా లేకపోయినా అలా ఒట్టి క్లాత్తో కూడా అనుకుంటున్నా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. కానీ నెలకు ఒక్కసారి మొత్తం వాటిలో ఉండే ర్యాకులన్నీ తీసేసి పక్కన పెట్టేసి అన్ని ఫ్రెండ్స్ నీట్గా అయితే చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెలకు ఒక్కసారి చేసుకుంటే చాలు. మనకి ఓపిక ఉంటే ఇంకా బాగుండాలి అనుకుంటే కూడా 15 రోజులకు ఒకసారి కూడా డీప్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే నేను మంచిగా వాటర్ తీసుకొని విమ్ సోప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంతే స్క్రబ్ తీసుకొని మంచిగా అయితే స్క్రబ్తో అయితే కడుగుతున్నాను ఫ్రెండ్స్. నేను అక్కడైతే స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మెయిన్ మనం ఒకసారి మర్చిపోయి స్విచ్ కనుక ఆన్లో పెట్టి కానీ చేసుకుంటే మనకు షాక్ కొడుతుంది కాబట్టి అక్కడ స్విచ్ అయితే ఆఫ్ చేసేసి ఫ్రిడ్జ్ని అయితే డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, 3 టైమ్స్ ఫ్రెండ్స్, 3 సార్లు క్లీన్ చేశాను. అప్పుడు నీట్గా అయిందనమాట. సేమ్ మనం కొన్నప్పుడు ఫ్రిడ్జ్ ఎలాగైతే తల మెరుస్తూ కొత్తగా కనిపిస్తుందో అలాగైతే నా ఫ్రిడ్జ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ మొత్తం డీప్ క్లీన్ చేయడానికైతే నాకు 1 అవర్ టైం పట్టింది ఫ్రెండ్స్. 1 గంట టైం పట్టింది ఫ్రెండ్స్ అస్సలు. చూడండి, అక్కడ మళ్ళీ 2 సార్లు మంచిగా స్క్రబ్తో అయితే అనేసాను. మళ్ళీ చూడండి లాస్ట్కి 1 టైంతోన మళ్ళీ ఆ క్లాత్తోనైతే చిన్న క్లాత్తోన మళ్ళీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అంత ఓవరాల్గా అయితే అయిపోయింది లోపల. ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్ బయట కూడా అంతా నీట్గా అయితే తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. సో అప్పుడు కబోర్డ్లు ఇంకా మనకు తప్పవు కదా ఫ్రెండ్స్. కబోర్డు ఫ్రిడ్జ్ ఇలా నీట్గా చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. చూడండి ఎలా ఉందో నా ఫ్రిడ్జ్ అయితే ఓవరాల్గా చూపించాను ఒకసారి. ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్లో ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇంకా అవన్నీ తీసి సింక్లోనైతే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ నించొని మంచిగా అయితే అన్నీ కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా ఫ్రిడ్జ్ లైటర్ అయితే అన్ని ప్లేట్లు తీసేసుకొని మంచిగా అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం లేదు ఫ్రెండ్స్, అంతా పనితోనే బిజీ అయిపోతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను అయితే మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల అయితే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలా నా డైలీ రొటీన్స్ షార్ట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు చేసే పనులు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఫ్రిడ్జ్ లైట్ అన్నీ అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ నీట్గా శుభ్రంగా అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా అయితే ఒక 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్ టైం అయితే. అక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకొని తర్వాత వాటిలో ప్లేట్లు కడిగేసి తర్వాత ఆ ప్లేట్లన్నీ ఆరిపోయేంత వరకు ఆరబెట్టాను ఫ్రెండ్స్. మంచిగా
నీట్గా గాలికి ఆరిపోయిన తర్వాత ఫ్యాన్ గాలికి అప్పుడు ఇలా అరేంజ్ చేశాను అనమాట ఫ్రిడ్జ్లోనే. చూడండి ఎలా బాగుందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, సేమ్ కొన్నప్పుడు కొత్తగా ఎలా కనిపిస్తుందో అలా అయితే నా ఫ్రిడ్జ్ తల 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 మెరిసిపోతుంది ఫ్రెండ్స్. సో 1 అవర్ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇది అనమాట. సో మంత్లీ ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా మెయింటైన్ చేసి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే. చూడండి ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్, కబోర్డ్ క్లీనింగ్ అయితే ఈరోజు నా వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా వాషబుల్ పేపర్స్ అనమాట ఇవి. ఫ్రిడ్జ్లోనైతే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్, వేసుకుందాం అనేసి. మంచిగా ఏవైనా పొర్లిపోయినా ఏవైనా డస్ట్ అట్లా అయినా కూడా వాటి మీద పడుతుంది ఫ్రెండ్స్. వాటిని మళ్ళీ శుభ్రంగా నీటితోనైతే కడుక్కొని ఆరబెట్టేసుకొని మళ్ళీ ఇలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రిడ్జ్లోకి అయితే సరిపోయేటన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీటిని ఎక్కడైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా అయితే కబోర్డులో కానీ, సామాన్లు ర్యాకులు పెట్టుకునే దాంట్లో కానీ. చూడండి ఎంత నీట్గా ఉందో నా ఫ్రిడ్జ్ అయితే. చూపిస్తున్నాను చూడండి, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ నా ఫ్రిడ్జ్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటనైతే కొట్టండి ఫ్రెండ్స్. అలా కొట్టడం వల్ల అయితే నా వీడియోస్ మొదటిగా నోటిఫికేషన్ ద్వారా మీకైతే వచ్చి చేరుతాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఇంకా ఇంట్లోకి అయితే డబల్ కాట్ మంచం అయితే తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ మంచిగా. తర్వాత ఇది ఆఫీస్ టేబుల్, తర్వాత ఇంకా వాటిపైకి కావాల్సిన బెడ్లు అయితే తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్, నేను మా ఆయన అయితే వెళ్ళేసి. చూడండి ఇక్కడ ఇది దివాన్ కాట్ ఫ్రెండ్స్. ఒక చిన్న దివాన్ కాట్ కూడా హాల్లో అరేంజ్ చేసుకున్నాం అనమాట. అక్కడ వాళ్ళు షాప్ వాళ్ళు అయితే వచ్చి ఇంకా మంచాన్ని అయితే బెడ్రూమ్లో ఫిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను ఇంకా వాళ్ళు ఏం కనిపించకుండా ఇక్కడ ఒకటి ఇట్లా షూట్ చేస్తున్నాను అనమాట. సో కొత్త ఇంట్లోకి అయితే ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్, మంచిగా పెద్దగా ఉంది కాబట్టి అన్నీ వేసుకోవడానికి దివాన్ కాట్ కానీ, డబల్ కాట్ మంచం కానీ ఎప్పుడైనా మళ్ళీ ట్రాన్స్ఫర్లో అలా వచ్చినాయనుకోండి, మళ్ళీ సొంత ఊరికి వెళ్ళాలంటే కనుక అప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. వీటికి అదేంది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా వీటన్నిటికీ. సో చూడండి ఓవరాల్గా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మంచం అయితే ఫిట్ చేసి వెళ్ళిపోయారు. దానిపైన బెడ్ కూడా వేసాం ఫ్రెండ్స్, చాలా బాగుంది మెత్తగా అనేసి అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి మంచిగా దివాన్ కాట్ కూడా హాల్లో అయితే వేసుకున్నాము. ఇక్కడ కొత్త పిల్లోస్ కూడా లోపల బెడ్రూమ్లోకి అయితే ఇవి 2 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దివాన్ కాట్కి అయితే ఇంకా తీసుకోవాలి పిల్లోస్, ఇంకా అక్కడికే బడ్జెట్ ఎక్కువైపోయింది అనేసి ఇంకేం తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఆఫీస్ టేబుల్ అనమాట. అక్కడ మా ఆయన ఆఫీస్ బ్యాగ్, డ్యూటీ బ్యాగ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుందని తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా పాప అయితే హ్యాపీగా స్కూల్ నుంచి వచ్చేసి చాలా హ్యాపీగా అయితే కూర్చొని ఇంకా దానిపైన అయితే ఎగురుతుంది ఫ్రెండ్స్ మంచిగా అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. మొదటి నుంచి చివరి దాకా నా వీడియోస్ని అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి ఇక్కడ బెడ్రూమ్లో కూడా బెడ్ని అయితే చూపిస్తున్నాను. దానిపైన ఆ బెడ్ కవర్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇక్కడితో అయితే ఈ పని అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఒక్కటి వేసేస్తే అంతే ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.